సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి దామోదర్ ఇంటిని ముట్టడించారు విద్యార్థులు. స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మినిస్టర్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు అనిల్ మాట్లాడుతూ విద్యార్థుల పక్షాన ఏ నాయకుడు కూడా స్పందించడం లేదన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కళాశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రికమెండేషన్ ఇస్తామనే వచ్చినాం సార్. లోపల ఇస్తాం కన్సల్ ఎవరైనా వస్తే ఇచ్చి ఆధ్వర్యంలో కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కలెక్టరేట్ కార్యాలయం ముందు మన ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల రాలేకపోయాము. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ గత నెల 24వ తేదీ నుండి ఈ పొద్దుటి వరదాకా రోజువారీగా ఒక షెడ్యూల్ తీసుకొని స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరదాకా ఏ ఒక్క అధికారులు కూడా పట్టించుకొని విద్యార్థుల పట్లన మాట్లాడే పరిస్థితి కనపడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నది అధికారుల ఫోకస్ కానీ రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఎక్కడున్నదంటే ఎన్నికలు వస్తున్నాయి. హుజరాబాద్లో అక్కడ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు తప్ప ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ